ఎవ్వరికి తీర్పు తీర్చొద్దు. తీర్పు తీర్చే పని ఎవరిదండి? మీరేం మాట్లాడరే అంటే తీర్పు తీర్చేది నా పని కాదు. ప్రైజ్ లార్డ్. మీరేం చెప్పరేంటి బ్రదర్, మీరేంటి ఏదో ఒకటి చెప్పండి అంటుంటే అది నా పని కాదు. తీర్పు తీర్చడం నా పని కాదు. తీర్పు తీర్చడం దేవుని పని. ఎవ్వరికి అడ్డుగాను ఆటంకంగాను ఉండకూడదు. నేను ఎవ్వరికి ఆటంకంగా ఉండను, ఎవ్వరికి అడ్డుగా ఉండను, ఎవరికి ఆటంకాన్ని కలుగు చేయను, ఎవరికి నేను తీర్పు తీర్చను అని మనం నిశ్చయం చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. మనం ఏ తీర్పు తీరుస్తామో ఆ తీర్పు మనం ఏమి విత్తుతామో అదే కోసుకుంటాం. వాళ్ళు విత్తుకున్నారు, కోసుకుంటాం. ఏమి విత్తుతామో అది ఖచ్చితంగా కోసుకుంటాం. కనుక విత్తినప్పుడు మనం ఏం మాట్లాడామో అదే మనకు తిరిగి వస్తుంది. మనం ఏం విత్తామో ఆ పంటే వస్తుంది. మంచి విత్తినప్పుడు మంచి వస్తుంది, చెడు విత్తినప్పుడు చెడు ఖచ్చితంగా వస్తుంది. నీవు తీర్పు తీర్చినప్పుడు నీ కూడా తీర్పు తీర్చబడుతుంది. ఏ విషయంలో వాళ్ళు నువ్వు తీర్పు తీర్చావో నీ కూడా ఓ రోజు ఆ తీర్పే తిరిగి వస్తుంది. కనుక ఎవరి గురించి తీర్పు తీర్చను. తీర్పు తీర్చే పని దేవుడిది. స్తోత్రం చెప్పండి గట్టిగా.